నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 70 నుంచి 80 లక్షల మధ్యలో ఉన్న రాష్ట్ర రైతాంగ వారికి రేవంత్ రెడ్డి 4 సార్ల రైతు భరోసా పేరుతోడి రైతు బంధుని ఏకనామం చేసిండు. దగ్గర 15,000 కోట్ల రూపాయలు మొత్తం సర్వం నాకేసి పడిస్తుండు. విస్తరా కన్నా హీనంగా లాస్ట్కి మిగిలిందన్న వేలతో నాకేస్తారు కదా, ఆ తిరిగా నాకి పడేసిర్రు. ప్రతి ఎలక్షన్ వస్తేనే రైతు భరోసా ఇస్తా అంటాడు. మీరు ఈ టైంలో మాకు ఓటేస్తేనే రైతు భరోసా ఇస్తా అంటాడు. మరి రాష్ట్ర రైతుల పరిస్థితి ఏం కావాలి? ఈరోజు ముందు వాళ్ళ పరిస్థితి ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళది. ఇబ్బందుల్లో పడి బాధపడుతూ ఉన్నారు, గోసపడుతూ ఉన్నారు. ఒకసారి మీరే చూసుకోండి. ఇక రైతు భరోసా విషయం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ నుంచి టీజీగా మారినప్పటి నుంచి దగ్గర రాష్ట్రంలో 70 నుంచి 80 లక్షల రైతులు ఉన్నారు. అయితే వాళ్లకు 4 సార్లు ఏకనామం పెట్టినందుకు మొత్తం 15,000 కోట్ల రూపాయల అక్షరాల 15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర రైతులకు ఈరోజు రైతు భరోసా చెల్లించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ 15,000 కోట్ల రూపాయలు ఎవడు తిన్నాడు? ఆ తిన్న గాడిదెవడు? ఆ తిన్న సన్నాసిగాడెవడు? ఎవడు తిన్నాడు ఈరోజు? అయితే ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తూ ఉన్నాడు? అసలు వ్యవసాయ శాఖకి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఆయన యూరియాలు అమ్ముకునే ఉన్న ఇంత బిజీ ఈరోజు రాష్ట్ర రైతులను పట్టించుకునే విషయంలో లేడు. దగ్గర ఈరోజు రాష్ట్ర రైతులు చనిపోయిందంతా 753 దగ్గర ఇంతమంది రైతన్నలు చేసుకొని చనిపోయారు. దేనికోసం? పెట్టుబడి సాయం లేక అప్పుల పాలయ్యి ఈరోజు కొడుకుల్ని బిడ్డల్ని సాదుకునే పరిస్థితి లేక ఈరోజు అప్పుల కుప్పల మీద పడి ఏం చేయాలని అర్థం కాక ఊరే దాగి మనస్తాపానికి గురై చనిపోయారు చాలా మంది రైతులు ఉన్నారు. మొత్తం లెక్క ఈరోజు 753 మంది చనిపోతే ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఏ యొక్క రైతుని పోయి ఎక్స్గ్రేషియా ప్రకటించింది? ఏ రైతును ఆదుకున్నది? ఇప్పటి వరకు ఆదుకుందా? ఇప్పటిదాకా ఆదుకోలేదు. ఇప్పటిదాకా ఆదుకోలేదు. అయితే 2024 వానాకాలం ఎగనామం పెట్టిండు. 25 యాసంగి ఎగనామం, 25 వానాకాలం ఎగనామం. ఇప్పటికి కూడా 2026 ఈ ఆర్థిక సంవత్సరం కూడా యాసంగి కూడా ఇక బంద్. జై తెలంగాణ అనేది ఇది జై తెలంగాణ. ఇక ఏదైనా మిగులుందా? ఉందా అని అడుగుతున్నా. ఈ మార్చి వస్తే కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. ఇంకెక్కడ రైతు బంధు? ఏమంటాడు? ఇదే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఇదే ఎంపీటీసీ అదేవిధంగా జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మాకే ఓటేస్తే ఈ రైతు బంధు మీకు ఇస్తానంటాడు. ఇప్పుడు మనకు కావాల్సింది రేవంత్ ఇచ్చే 6,000 రూపాయలు, లేకుంటే రేవంత్ ఇచ్చే 12,000 రూపాయలు, అది కాదు కదా మనకు కావాల్సింది. మనకు ఎగ్గొట్టింది ప్లస్ ఇప్పుడు కూడా మనకి ఇవ్వాలి. ఈ లెక్క చూసుకుంటే రేవంత్ రెడ్డి పైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దగ్గర మొత్తం 70 నుంచి 80 లక్షల మంది రైతులు ఒకటేసారి రేవంత్ రెడ్డి పైన కంప్లీట్ ఇవ్వచ్చు. ఆ హక్కు మనకు ఉంది, ఎందుకంటే మనం ఓటేసి గెలిపించాం కాబట్టి. ఈరోజు ఓటుకు నోటు కేసులో దొంగ అని తెలిసి కూడా మనం ఓటేసినందుకు మనం రైతులందరూ ఏకమయ్యి ఈరోజు కోర్టు మెట్లెక్కి ఆయన మీద పిటిషన్ కూడా ఇవ్వచ్చు. రేవంత్ రెడ్డి మీద మాట్లాడితేనే పోయి జైలు వేస్తారా? మరి ఆయన తప్పిదాలు మాట్లాడిన మాటలపైన మనం నిలదీయకూడదా? మనకు హక్కు లేదా? మనకు రాజ్యాంగం అటువంటి చట్టాలు కల్పించలేదా? కల్పించి ఉంది. కోసం కొట్టడానికి కోర్టులు ఉన్నాయి. గిన్ని వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి దోచేస్తా ఉంటే అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఆడవన్నాడో అర్థం కావాలని పరిస్థితి. అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా? మనకు అసలు రాష్ట్రంలో మంత్రి ఉన్నాడా? ముఖ్యమంత్రి ఉన్నాడా? పోనీ ఏ సమస్యలు జరిగినా, ఏ వ్యవహారాలు బయటపడ్డా, ఏ కథలు బయటపడ్డా, ఏ ఒక్క చోట కూడా, ఏ లెక్కన కూడా ఏం చేస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు? దాటవేత అంత దాట వేస్తా ఉన్నారు. ఈరోజు ఓటు ముందు మాత్రమే రైతు బంధు వేస్తా ఉన్నారు తప్ప నాటు ముందు రైతు బంధు వేస్తలేరు. ఈరోజు రైతుల గోసలు ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు అదే రైతులు కదా 15,000 ఇస్తా అంటే నమ్మిర్రు, 10,000 నుంచి 15 ఇస్తా అంటే నమ్మిర్రు. సరే, ఆశపడట్లో తప్పు లేదులే, కానీ చెప్పుట్లో తప్పు ఉంది కదా. చెప్పి ప్రజాస్వామ్యం మొత్తం వింటా ఉంటే చెప్పుడు తప్పే కదా. మరి మాట తప్పి నీతి తప్పి మూట తప్పినప్పుడు జైల్లో కూడా తప్పియాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవడిస్తాడు? ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు ఎవడిస్తాడు? ఏంది హింస? ఏంది ఘోరము? ఈరోజు చేపల కూర తినడానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే వాళ్ళకు. చేప కూర తినడానికి, ఒక వాటర్ బాటిల్ తాగడానికి 3,000 రూపాయలు ఖర్చు అయితే వాళ్ళకు. ఏదైనా సభ పెట్టాలంటే 500 నుంచి 700 దాకా కోట్లు ఖర్చు అయితే వాళ్ళకు. కానీ రైతు బంధు విషయంలోకి వచ్చేసరికి మాత్రం కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ ఆగం చేసిండు తప్ప దాన్ని మించి ఏమైనా ఉందా? ఎక్కడైనా కొసకైనా ఏదైనా ఉందా? ఇచ్చిర్రా ఇప్పటిదాకా? అందుకనే మీకు కూడా పవర్ఫుల్ అస్త్రం ఉంది. ఈరోజు ఓటును ఏ విధంగా వినియోగించుకోవాలో కూడా చెప్తా వినండి. ఏ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ రాబోయే ఎలక్షన్లో కానీ ఎవడైనా గల్లీలో బట్టి తిరిగితే గల్లబట్టి మా రైతు బంధు ఎదురపోయి అడిగే హక్కు మీకు ఉంది. 6 గ్యారెంటీలు ఎదురపోయి 100 రోజులు అమలు చేస్తానని చెప్పినావు కదా, ఎడిపోయింది నా అమూల్యమైన ఓటు నీకేసి పాడు చేసుకున్నా అనుకొని గల్ల పట్టుకొని అడిగే హక్కు నీకుంది. ఈరోజు ప్రజలు చైతన్యవంతం కావాలి. మన గ్యారెంటీలు మనం గల్లబట్టి అడగాలి. మనకు రావాల్సిన పథకాలు మనకు రావాలి. ఎందుకంటే చెప్తున్నాను తెలుసా? దోచుకుంటారు పైసలు.
ఇతర పక్క రాష్ట్రాల నుంచి పక్క బ్యాంకుల నుంచి తీసుకొచ్చి అప్పులు మన మీద వేస్తూ ఉన్నారు. 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి రేవంత్ రెడ్డి చేసింది ఏంది? ఓ కాళేశ్వరం కట్టిండా, ఓ సెక్రటరీ ఆఫీస్ కట్టిండా, లేకుంటే ట్యాంక్ బండ్ని క్లియర్ చేసిండా, మూసి పరివాహక ప్రాంతాలు క్లీన్ చేసిండా, ఏం చేసిండు? కొత్త కార్లు కొనడం, నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్న బండ్లను వాళ్ళ అన్నకి ఇచ్చేయడము, ఈరోజు వాళ్ళ పిఏలు బాగుపడము తప్ప ఈరోజు పేదలు ఎవరైనా బాగుపడిర్రా? ఎక్కడ కూడా బాగుపడలే. ఏ లెక్కన ఎక్కడ కూడా బాగుపడలే. గట్టుంది రేవంత్ రెడ్డి తీరుతోటి. ప్రజలు ఎక్కడైనా మేలుకోకపోతే పరిస్థితులు వేరే లెవెల్లో ఉండబోతుంది.